హలో లిజనర్స్, ఎలా ఉన్నారు అందరూ? 2025లో ఇది మన తొలి పాడ్కాస్ట్. 2024లో మీరు అందరూ బాగా విని పాటించారని అనుకుంటున్నాను. కొన్ని నేను చెప్పినవి మీకు నచ్చితే, ఆఫ్కోర్స్ నచ్చితేనే పాటిస్తారు కదా ఎవరైనా సరే. సో మీకు ఏ విధంగా హెల్ప్ అయిందో నాకు తెలియదు, ఎందుకంటే మీరు ఎవరు నాకు చెప్పలేదు. ఒకరిద్దరు నాతో మాట్లాడారు, కానీ వింటున్న వాళ్ళ సంఖ్య చూస్తూ నాతో మాట్లాడిన వాళ్ళ సంఖ్య చూస్తే ఎక్కడ పొంతం లేదు. అందుకని మీలో ఎంతమంది వింటున్నారో, ఎంతమంది పాటిస్తున్నారో నాకు ఏమీ తెలియదు. నేను చెప్పేవి లైఫ్ లెసన్స్ ఇవన్నీ మీకు హెల్ప్ అవ్వడానికి నేను చెప్తున్నాను. నేను నేర్చుకునేవి నేను చేస్తే నాకు ఎలా హెల్ప్ అయినవో మీకు ఎలా హెల్ప్ అవుతాయో అనేది నేను చెప్తున్నాను అంతే. సో మీకు హెల్ప్ అయితే వెరీ గుడ్. మీరు నాకు చెప్పాల్సిన పని లేదు, బట్ చెప్తే నాకు కూడా బాగుంటుంది కదా. ఎవరో ఒకరు నా మాట విని ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారో, లేకపోతే వాళ్ళ పాతగా ఉన్న అలవాటుని ఏదో మార్చుకున్నారో అంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, నా gupchuppodcast@gmail.comకి ఈమెయిల్ అయినా చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు విజయ్ అప్పల్లా అని మీరు గూగుల్ టైప్ చేస్తే అసలు బోల్డ్ డీటెయిల్స్ వస్తాయి నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలనేది. అలానే మన 3 books ఒకటి రిలీజ్ అయ్యాయి లాస్ట్ 2024లో. అందులో మీలో ఎంతమంది అది కొన్ని చదివారో నాకు తెలీదు. ఎవరైనా తెలుగు చదవడం వచ్చి చదవాలనుకుంటున్న వాళ్ళు డిటెక్టివ్ ఎలెక్స్, అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు, DNA అనే 3 నవల్స్ని నేను లాస్ట్ ఇయర్ పబ్లిష్ చేశాను. అవి మనకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, తెలుగు books.inలో ఉన్నాయి, అలానే పుస్తకం.inలో ఉన్నాయి. మీరు అవి మీకు దొరకకపోతే లోకల్ బుక్ స్టోర్కైనా వెళ్ళి అడగచ్చు. ఇలాగ విజయపల్ల నవల్స్ ఉన్నాయా అంటే వాళ్ళు మీకు తెప్పిస్తారు. మనకి విశాలాంధ్రలో ఉన్నాయి, నవ తెలంగాణలో ఉన్నాయి, నవోదయలో ఉన్నాయి, తెలుగు బుక్ హౌస్లో ఉన్నాయి. సో చాలా స్టోర్స్లో ఉన్నాయి హైదరాబాద్ అండ్ ఆంధ్రాలో కూడా. సో మీరు అవి కొని చదివి నాకు మీ ఫీడ్బ్యాక్ చెప్తారని ఆశిస్తున్నాను. ఆ బుక్స్లో నా డీటెయిల్స్ ఉన్నాయి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, నా గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు తెలియనివి. సో మీరు అవి చదివి ఆ నవల్స్ని ఆదరిస్తారు, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అవి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో మెయిన్గా 2025 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 month పైన అయ్యింది. ఆల్రెడీ 1 month అయ్యింది. మనం ఏం పొడిచామంటే, నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది రెజల్యూషన్స్ ఏవైతే అనుకుంటారో అవి ఈ పాటికి ఆల్రెడీ గడి తప్పేసి ఉంటాయి. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెజల్యూషన్స్. అంటే న్యూ ఇయర్ వచ్చింది, మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది సంథింగ్ సిల్లీగా అనిపిస్తుంది నాకు. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. సో నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు ఇవాళే స్టార్ట్ చేయొచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. దానికోసం న్యూ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు, కొత్త రోజు కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. కొంతమంది మంగళవారం నాడు స్టార్ట్ చేయరు, కొంతమంది బుధవారం నాడు స్టార్ట్ చేయరు, కొంతమంది సోమవారం నాడు స్టార్ట్ చేయరు. ఎందుకంటే మళ్ళీ ద్వితీయ విఘ్నం మంగళవారం వస్తుందని చెప్పి కొంతమంది పెట్టుకుంటారు. అలాగే వాళ్ళు ఐ డోంట్ నో వాళ్ళకి ఏమైందో పాస్ట్లో నాకు తెలియదు. బట్ ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే, ఎవ్రీడే ఈజ్ న్యూ బిగినింగ్. సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్టార్ట్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, మరి అలా అయితే నువ్వెందులో పాడ్కాస్ట్ చేయలేదు కదా నెల నుంచి అంటే, దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నేను జాబ్లో చాలా బిజీగా ఉన్నాను. తర్వాత నా 4th book నేను చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాను. ఇంకొక 1 weekలో అది నా సైడ్ నుంచి అయిపోతుంది. ఆ తర్వాత అది ఎడిటింగ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత దానికి ఇమేజెస్ అవన్నీ కూడా యాడ్ చేయాలి. ఈసారి కూడా AI యూస్ చేసి ఇమేజెస్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా 4th book ఏంటి, దాని టైటిల్ ఏంటి, అలానే స్టోరీ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది నేను ఒక 3-4 weeksలో చెప్తాను. మీకు ఒక పాడ్కాస్ట్ చేస్తాను డెఫినెట్గా దాని మీద, నేను ఆ బుక్ మీద. అలాగే నా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను. ఆ బుక్ ఆల్రెడీ చదివిన ఒకరిద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని నేను పాడ్కాస్ట్ పిలిచే అవకాశం ఉంటుంది. దాని గురించి కొంచెం లైట్గా డిస్కస్ చేస్తాం. మేజర్ ప్లాట్ అంతా రివీల్ చేయకుండా అసలు ఐడియా ఎలా వచ్చింది, ఐడియా ఏంటి అని దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో మెజారిటీ నా టైం అంతా దాని మీదే అవుతుంది. అది కాకుండా సినిమాలు అవి చూస్తున్నాను, గేమ్ చేంజర్ చూశాను, మీరందరూ కూడా చూస్తుంటారు. అవును, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నేను తండేలు కూడా చూశాను. తండేలు బాగుంది, నాకు నచ్చింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్ద పెట్టుకోకుండా వెళ్ళాను. ట్రైలర్ కూడా అసలు పూర్తిగా చూడలేదు. అసలు ఏదో ఆడుతుంది కదా దగ్గరలో అని చెప్పేసి నేను వెళ్ళాను. బట్ ఐ లైక్ ఇట్. మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా బిజీగానే ఉన్నాను, అందుకనే పాడ్కాస్ట్ చేయడం అవ్వట్లేదు. అండ్ ప్రయారిటీ కూడా అనిపించలేదు, ఎందుకంటే మీరందరూ కూడా మీ పనిలో మీరు బిజీగా ఉంటున్నారు కదా. పాడ్కాస్ట్ వినేసి మీరు సైడ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎవరు కూడా నాతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు, కాబట్టి అసలు వింటున్నారా లేదా అని డౌట్ ఉంటుంది నాకు. మాట్లాడే ఇద్దరితో నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. ఈ పాడ్కాస్ట్ విని నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో నేను రెగ్యులర్గా నా అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను. కానీ మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలుసు, బట్ అంతమంది నాకు రీచ్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా పెద్ద మీరెవరు ఫాలో అవ్వట్లేదు. నా ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక కోట్ పెడుతున్నాను తెలుగులో. తెలుగు కోట్స్ అన్నీ అందులో ఉంటున్నాయి, నాకు తెచ్చినవి, నాకు తెలిసినవి, నేను చదువుకున్నవి అవన్నీ.
సో మీరు అవి కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కూడా ఫాలోవర్స్ పెరిగారు మధ్యలో కొంతమంది. బట్ నేను మళ్ళీ జాన్ నుంచి కొంచెం తగ్గించాను. మా మధ్యలో ఒక 1-2 వీక్స్ బ్రేక్ వచ్చాను. బట్ ఓవరాల్గా చాలా బిజీగా ఉన్నాను, అందుకనే పాడ్కాస్ట్ ఇంతవరకు చేయలేదు. లాస్ట్ 1.5 month అయ్యింది ఆల్మోస్ట్. బట్ ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ దిస్ ఇయర్. ఐ నో ఇట్స్ న్యూ బిగినింగ్, న్యూ డే మనకి అంతాను. మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే వెంటనే చెయ్యండి, రేపు ఎల్లుండి కోసం ఆలోచించకండి. అలానే రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు అనుకునే ఉంటారు, అరే ఇచ్చేద్దాం అది చేద్దాం అని, కానీ ఏం చేసి ఉంటారు కదా. అలా అనుకునే మనకు రాత్రులు అయిపోతున్నాయి, రాత్రులు పగలు అయిపోతున్నాయి, పగలు రాత్రులు అయిపోతున్నాయి తప్పితే మన పనులన్నీ అలాగే ఉండిపోతున్నాయి. అందుకని నన్ను అడిగితే ఇవాళ స్టార్ట్ చేయండి, ఏదైనా చేద్దాం అనుకుంటే మొదలు పెట్టండి, ఎక్కడో ఒకటి మొదలు పెట్టండి. అడ్డంకులు అనేది వస్తూనే ఉంటాయి, ఏ ప్రాజెక్ట్ రాదు. మీరు ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే అడ్డంకులు ఉండవా? ప్రతి దాంట్లోనే మనకి అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు లేకుండా జీవితం ఉండదు. అడ్డంకులు లేకుండా జీవితం ఉండాలంటే మనదేమో గోదావరి కూడా అటు ఇటు తగులుకుంటూ అలా వెళ్తూనే ఉంటుంది ముందుకి, అంతే తప్ప ఒక చోటకి వెళ్ళి ఆగిపోదు కదా, వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రం అనేది మనకి ఏంటనేది మనకు తెలుసుకోవాల్సింది, మనకి ఇంకా టైం ఉంది. కానీ మనం ఈ ముందున్న అడ్డంకులు అవన్నీ తొలగించుకుని మనం ముందుకు వెళ్ళాలి, అంతే. సో నేను చెప్పేది అది. నా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎపిసోడ్. ఒక ఎమోషనల్ కంటెంట్తో నేను వస్తున్నాను నా నెక్స్ట్ ఎపిసోడ్. సో అది తప్పకుండా మీరు వినండి. థ్యాంక్ యూ.